అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన ఈ కాలం సీత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మేనేజర్ గది నుండి విసురుగా బయటకొచ్చింది శోభన. ఆమె రోషకాషాయిత నేత్రాల నుండి రాలిపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్లు. నలుగురు ముందు తన బలహీనత బయటపడకూడదన్నట్టు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఎవరివైపు చూడకుండా తన సీటు దగ్గరకొచ్చి కుర్చీలో కూర్చుంది. ఆమె గుండె అవమానంతో కోపంతో మండిపోతోంది. పర్సులో నుండి రుమాలు తీసుకుని చెమట అద్దుకుంటున్నట్టుగా ముఖం తుడుచుకొని కంటితడిని కూడా కర్చీఫ్లో దాచేసింది. ఆడది అందంగా ఉండటం ఒక శాపమైపోయింది. అసలు ఆడదానిగా పుట్టడమే శిక్ష. దానికి తోడు వాడిపోని యవ్వనం, తోడులేని ఒంటరి జీవితం. జతపడితే బ్రతుకు నరకం కన్నా దుర్భరం. ఈ దౌర్భాగ్యాన్ని మూటకట్టుకున్న నాలాంటి వాళ్లకు చావే గతి. ఏమైంది శోభన అని ఆదరంగా అడిగిన వినీల దగ్గర తన ఆవేదనంతా వెళ్లగక్కింది శోభన. క్యాంటీన్కి వెళ్లి కాఫీ తాగొద్దాం పద అంటూ శోభన ముందున్న ఫైల్ మూసిపెట్టి ఆమె పర్సు తన చేతిలోకి తీసుకుని కుర్చీలోంచి లేచింది వినీల. అప్పుడే ఒకిద్దరు ఉద్యోగులు తమ వైపు అదలా చూస్తుండడం గమనించిన శోభన మారు మాట్లాడకుండా మౌనంగా వినీలను అనుసరించింది. ముందు కాఫీ తాగు, తర్వాత మాట్లాడుకుందాం. సర్వర్ తెచ్చిపెట్టిన కాఫీ కప్పు శోభనకు అందించింది వినీల. తను మరో కప్పు అందుకొని సిప్ చేసింది వినీల. శోభన కుడి చేతితో పట్టుకున్న కప్పు పట్టు తప్పి వేడిగా మరలుతున్న కాఫీ ఆమె ఎడం ముంజేతి మీద పడింది. అబ్బా అని కూడా అనకుండా నిశ్శబ్దంగా ఖాళీ కప్పు బల్ల మీద పెట్టి పెదవులు బిగించి చేతికేసి చూసుకుంటోంది శోభన. ముంజేయి ఎర్రగా కందిపోయింది. గబాలను తన చేతిలోని కాఫీ కప్పు బల్ల మీద పెట్టేసి పక్కన గ్లాసులో ఉన్న చల్లనీళ్లు శోభన చేతి మీద పోసి, ఒకవేళ తను చెయ్యి పట్టుకున్నంత మాత్రాన నువ్వు నీ చేతిని కాల్చుకోనవసరం లేదు శోభన, లోగొంతుకుతో అంటూ తన రుమాలు నీటిలో తడిపి ఆమె చేతికి చుట్టింది వినీల. ఇన్నాళ్ళు వెకిల మాటలు వెకిలి చూపులే ఉండేవి. మగదిక్కులేని ఆడది ఏం చేయగలదు అనుకున్నాడా ఏమో. ఇవాళ హఠాత్తుగా చేయి పట్టుకున్నాడు. మా మిస్సెస్ ఊరెళ్ళింది, ఇంట్లో ఎవరూ లేరు. సాయంత్రం మా ఇంటికొచ్చి 1 గంట గడిపావంటే నీ ప్రమోషన్ వచ్చేసినట్టే అన్నాడు. పేపర్ వేట్ అతను ముఖం పచ్చడి చేద్దాం అనుకున్నాను, కాని రచ్చ చేయడం వలన అవమానపడింది నేనే అనిపించి జవాబివ్వకుండా వచ్చేశాను. దుఃఖాన్ని నొక్కి పెడుతూ చెప్పింది శోభన. 40 ఏళ్ల వయసులో కూడా యవ్వనపు మిసమిసలు శోభన ఒంటిని అంటిపెట్టుకునే ఉన్నాయి. అందంగా సుకుమారంగా కనబడే శోభనకు 16 ఏళ్లు కూతురుందంటే ఎవ్వరూ నమ్మరు. ఆమెది ప్రేమ వివాహం. పెద్దవాళ్ల వ్యతిరేకతను లక్ష్యపెట్టకుండా తను ప్రేమించిన రవిని పెళ్లాడింది. పిల్లల మీద మమకారం కన్నా కుటుంబం పరువు ప్రతిష్టలే ముఖ్యమనుకున్న వాళ్ల తల్లిదండ్రులు శోభన రవిలను శత్రువులుగా భావించి సంబంధ బాంధవ్యాలు తెంచుకున్నారు. తన ప్రేమానురాగాలతో ఆమె కన్నవారికి దూరమైందన్న చింతను మరిపించాడు రవి. శోభన కూతురు సౌమ్య అచ్చం తల్లి పోలిక. 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి పాసైంది. ఆనందంగా సాగిపోతున్న శోభన జీవితం రవి హఠాన్మరణంతో చీకటైపోయింది. ఈ విషాదం జరిగి ఇంకా 6 నెలలైనా కాలేదు. గత 3 నెలలుగా మేనేజర్ తనతో ప్రవర్తిస్తున్న తీరు శోభనకు తలనొప్పిగా తయారైంది. సాయంత్రం ఇంటికి బయలుదేరే సమయానికి పిలిచి ఏదో ఒక పని అప్పచెప్తున్నాడు. ఒక్కదానివే కదా ఉండేది, కూతుర్నిక్కడ హాస్టల్లో చేర్పించావు, ఇంటికి వెళ్లి చేసేదేముంది, నేను నీకు తోడుగా ఉంటాలే అంటున్నాడు. ఆమె నడుం వంపు గురించి, మెడ నునుపు గురించి, శరీర పరిమళం గురించి మెచ్చుకుంటాడు. చూపులతో తడుముతాడు. ఈ రోజు అతని ప్రవర్తన మితిమీరిపోవడంతో శోభన మనసు దుఃఖోద్వేగంతో ఎగిసిపడుతుంది. సెక్షువల్ హెరాస్ చేస్తున్నాడని అతని మీద ఫిర్యాదు చేయడం ఒక్కటే మార్గం అంది వినీల. దానికన్నా ఆత్మహత్య చేసుకుని చావడం మంచిది. నా గురించి నలుగురు నానా మాటలనడం, ఎంక్వైరీలు ఇవన్నీ సౌమ్య భవిష్యత్తును నాశనం చేస్తాయి. అసలు ఈ విషయం సౌమ్యకి తెలిస్తే తట్టుకోగలదా? నా గురించి కూడా అపోహలు కలిగితే నా గతేమిటి? నిస్పృహగా అన్నది శోభన. శత్రువు బలాన్ని తాను గ్రహించి వాలి మరింత రెచ్చిపోయినట్టు నీ బలహీనత నుండి అతను బలం పుంజుకుంటున్నాడు హెచ్చరిస్తున్నట్టుగా అంది వినీల. దీపం చుట్టూ తిరిగే శలభంలా నీ చుట్టూ 3 నెలలుగా తిరుగుతున్నాను. ఎన్నాళ్ళు నీ బెట్టు? ఏ రవి కన్నా ఏ రకంగా తీసిపోయాను అంటూ నా భర్తతో పోల్చుకున్నాడు. ఇలాంటి రావణాసురుల నుండి ఏ కాలంలోనూ స్త్రీలకు రక్షణే లేదు వణుగుతున్న కంఠస్వరంతో అన్నది శోభన. గరుత్మంతుడు సర్పమును హరించినట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు అని సీతతో అంటాడు రావణుడు. గరుత్మంతుని చేత హరింపబడిన సర్పమునకు చావే గతి. రావణాసురుడికి కూడా అదే గతి పట్టబోతుందన్నది
విశిష్టమైన ఈ ఉపమానంలో వాల్మీకి సూచించారు. మన బాస్ కూడా దీపం చుట్టూ శలభంలా తిరుగుతున్నానని మంచి పోలిక వాడుకున్నాడు. ఆ శలభానికి పట్టిన గతి వాడికి పట్టగలదు, కసిగా అంది వినీల. ఏం చేయాలో తెలియక నేనేడుస్తుంటే నువ్వు సాహిత్య చర్చలోకి దిగుతున్నావా? ఇదేనా నువ్వు చేసే ఉపకారం? ఉక్రోషంగా అంది శోభన. 100 తప్పులు చేసే వరకు శిశుపాలుని శిక్షించలేదు కృష్ణుడు. దుష్ట శిక్షణ కోసం సుగ్రీవుడు రాముడు సహాయం తీసుకున్నట్టు అంటూ వినేలా చెప్తుంటే కోపంగా లేచి విసిరిస ఆఫీసులోకి వెళ్లిపోయింది శోభన. నా సీట్లో పని చాలా ఎక్కువగా ఉంటోంది సార్. అది చాలక ఎవరు సెలవు పెట్టినా ఎక్స్ట్రా పని నా మీదే వేస్తున్నారు. ఇది అన్యాయం. మేనేజర్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసింది వినీల ఒకరోజు. ఆమె వైపు వెటకారంగా చూశాడు రమణారావు. మీ సీట్లో నిజానికి పని ఎక్కువగా ఉండదు, అందుకే పెండింగ్ వర్క్ ఉంటే నీకివ్వడం జరుగుతోంది. ఆ కాస్త పని కూడా చేయలేని సుకుమారిని అంటారా మీరు? ఆమెను నకసిక పర్యంతము చూపులతోనే తడిమేస్తూ నిండుగా ఉన్న అందాలను పరీక్షిస్తూ వ్యంగ్యంగా అడిగాడు. అంటే నేను లావుగా ఉన్నానని గుర్తు చేస్తున్నారా? నొచ్చుకుంటున్నట్టుగా అడిగింది వినీల. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మీరు లావని ఎవరైనా అంటారా? కాస్త బొద్దుగా ఉన్నారంతే. మీకో విషయం తెలుసా? అసలు ఆడవాళ్లు కాస్త బొద్దుగా ఉంటేనే బావుంటారు. అప్పుడే వంపు సొంపు కంటికి నిండుగా కనబడతాయి. వెకిలిగా నవ్వి ఆమె నిండైన గుండెవైపు చూస్తూ అన్నాడు అతను. సార్, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నన్ను చాలా అవమానిస్తున్నారు. అనవసరమైన చనువు తీసుకుంటున్నారు. నన్ను మీరు సెక్షువల్ హెరాస్ చేస్తున్నారు. రోషంగా అంటూ లేచి నిలబడింది వినీల. మీ గురించి మీరు గొప్పగా ఊహించుకుంటున్నారు వినీల. మీ వంటి అందగత్తె దొరకదనా? మిమ్మల్ని లైంగికంగా వేధించేంత దిగజారంలేండి అన్నాడు రమణారావు కాస్త ఎగతాళిగా. మీరు నా రూపాన్ని వెక్కిరించడమే కాకుండా నా కులాన్ని గురించి నీచమైనదని కించపరిచారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. మీ మీద నేను ఫిర్యాదు చేస్తాను. విసురుగా అని దూకుడుగా గది నుండి బయటకొచ్చింది వినీల. గుమ్మం దాటి బయటపడ్డాక ఇంకా గొంతు పెంచి, మీరు ఎన్ని మాటలన్నా, ఎంతగా అవమానించినా నోరెత్తకుండా పడి ఉంటాను అనుకోకండి. మీ ప్రవర్తనకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది తొందరలోనే అని అందరికీ వినబడేలా గట్టిగా ఆవేశంగా అరిచి చెప్పి విసివిసా నడుస్తూ తన సీటు దగ్గరికి వెళ్ళింది. ఫైళ్లన్నీ మూసేసి పర్సు తీసుకుని బయటపడింది వినీల అదే విసురుతో. ఏం జరిగిందో అర్థం కాక శోభన తను కూడా సీటు వద్ద నుండి లేచింది. ఆఫీసులో మిగిలిన వారు తలో రకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలాంటి మేనేజర్లుంటే పెళ్లైన ఆడవాళ్లు, పెళ్లికాని వాళ్లు ఉద్యోగాలు మానుకోవాల్సిందే అని ఆడవాళ్లు గుసగుసపోయారు. చేతికందని పిల్లలుండి ఈ వయసులోనికి ఇదేం బుద్ధి? అందంగా ఉన్నాను, పైగా ఆఫీస్కు మహారాజును అనుకుని అందరి మీద కన్నేస్తే ఎవరో ఒకరు తిరగబడకపోరు. మగవాళ్లు గొనిగారు. వినీల ఇచ్చిన ఫిర్యాదు వలన 10 రోజుల్లో ఎంక్వైరీ కమిటీ ఆఫీస్కు వచ్చింది. స్టాఫ్ని ఒకరినొకరిని పిలిచి రమణారావు గురించి విచారించడం జరిగింది. బాస్ ప్రవర్తనను, మాటల్ని వినీల తన సెల్ఫోన్లో రికార్డ్ చేసి పై అధికారులకు అందజేసిందన్న విషయం రమణారావుకి తెలిసిన విషయం. ఆ నెలాఖరుకి రమణారావుకి సస్పెన్షన్ ఆర్డర్స్ అందాయి. నీలాంటి వాళ్లు 100కి 1 ఉద్యోగం చేసే ఆడవాళ్ల పట్ల మరి కాస్త జాగ్రత్తగా మసులుతారు వారి సహోద్యోగులు, అధికారులు కూడా. అతను నిన్ను హెరాస్ చేస్తున్నట్టు నాతో ఎప్పుడూ అనలేదే నువ్వు? ఒక్కసారి తోక జాడిస్తే కత్తిరించేస్తావా? వినీలను అభినందిస్తూ అన్నది శోభన. పరువు పోతుందని, నలుగురిలో చులకన అవుతామని, లేక మన వాళ్లతో సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయని ఏదో ఒక కారణంతో ఆడవాళ్లు ఎదిరించకపోబట్టే రమణారావు వంటి వాళ్లు ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నారు. వీళ్లు రక్తబీజుడు వంటి వాళ్లు. ఒకడిపోతే మరొకడు పుట్టుకొస్తాడు. శక్తి కొలది పోరాటమే కాదు, కాళికల ఉపాయము పన్నాను అన్నది వినీల. ఇంతకీ నువ్వు సీతవా, ఛాయా సీతవా అని అడిగిన శోభనకు, నేను ఈ కాలం సీతను, ఎవరో వచ్చి రక్షిస్తారని ఎదురు చూడకుండా నన్ను నేను రక్షించుకుంటాను అని జవాబిచ్చింది వినీల. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.